హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ పల్లీల రైస్ అండి. పిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. అలాగే ఏమీ కూరగాయలు లేనప్పుడు కూడా ఈ రైస్ ఈజీగా చేసుకొని పిల్లలకి పెట్టేయచ్చండి బాక్స్. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడైనాక ఇలా ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి. ఇవి సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా ఇవి వేయించేటి అన్నీ కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే ఒక కమ్మదనం వస్తుంది అన్నమాట. అందుకని సిమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని పచ్చి కొబ్బరి అండి. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను మటుకు పచ్చి కొబ్బరి వేశాను. ఆ తర్వాత కారానికి సరిపడా ఒక 4-5 ఎండుమిర్చి ఇలా వేసుకోవాలండి. ఒకవేళ పిల్లలు ఎక్కువగా కారం తినరు అని అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేను కూడా తక్కువే వేసాను. ఆ తర్వాత ఇలా ఒక స్పూను జీలకర్ర వేసుకొని నువ్వులండి ఒక 3 స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మంచిగా వేయించుకోవాలండి. నువ్వులు కూడా వేగాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటే అన్నీ బాగుంటుందండి టేస్ట్. చూడండి ఇలా నువ్వులు అన్నీ వేగిపోయాయి కదా. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో తీసేసుకుందాము. ఇవి కొంచెం చల్లగా కావాలండి. ఇప్పుడే పట్టామంటే ముద్దలాగా వచ్చేస్తుంది పౌడరు. అందుకని కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ లాగా పట్టేసుకోవాలి. కొంచెం బరకగా పట్టుకోవాలండి. ఆ తర్వాత అది చల్లగా అయ్యే లోపల మనం ఇది తాలింపు వేసేసుకుందాము. ముందుగా మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అలాగే మినప్పప్పు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇలా 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. తాలింపు ఎంత బాగా వేయించుకుంటే అంత మంచిగా ఉంటుందండి టేస్ట్. అందుకని తాలింపు కూడా చాలా బాగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొంచెం కలమాకు కూడా వేయించుకోవాలండి. చూడండి ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు వేగాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. నేను కొంచెమే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువగా వేయకండి. పల్లీల ఫ్లేవర్ తెలియకుండా పోతుంది అనమాట. అందుకని కొంచెమే వేసుకోవాలి. నేను ముందే రైస్ని ఇలా ఉడికించి పెట్టుకున్నానండి. అచ్చం మనం పులిహోరకు ఎలా వండుకుంటామో అలా వండుకోవాలండి అన్నము. చూసారు కదా. ఆ తర్వాత ఇలా పౌడర్ అంతా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఏ కర్రీస్ లేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా ఎంత బాగుందో. సింపుల్గా చేసుకోవచ్చు. పొద్దున్న హడావిడి కూడా ఉండకుండా సింపుల్గా అయిపోతుందండి రైస్. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఎందుకంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టాలి కదా. అందుకని కొంచెం సేపు అలా సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేసేయాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోవాలి. నేను ఈరోజు మా పిల్లలకి ఇదే లంచ్ బాక్స్ పెట్టానండి. కాకపోతే నేను ఇలా ప్లేట్లో వేసి చూపిస్తున్నాను మీకు. చూడండి నచ్చితే ఒక లైక్ వేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.